వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. హస్తం పార్టీలో అభ్యర్థులను ప్రకటించేది ఎవరు? సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే పీసీసీ చీఫ్ ఎందుకు ఖండించారు? కావాలనే సీఎం ప్రకటనను పీసీసీ చీఫ్ కొట్టిపారేశారా? సీఎంకు పీసీసీకి మధ్య విభేదాలున్నాయని జరుగుతున్న చర్చకు మరోసారి పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు బలం చేకూర్చాయా? అభ్యర్థుల ప్రకటన మరో వివాదానికి కారణమైందా? వాచ్ దిస్ స్టోరీ. ఇటీవల పరకాల పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మరోసారి ఇక్కడి ఎమ్మెల్యేను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. దీంతో హస్తం పార్టీలో వివాదం రాజుకుంది. పరకాల మాదే, నెక్స్ట్ మేమే పోటీ చేస్తామంటూ గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వస్తున్నారు కొండా ఫ్యామిలీ. సీఎం మరోసారి రేవూరి ప్రకాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో కొండా సుష్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మీరెవరు అభ్యర్థిని ప్రకటించడానికని ప్రశ్నించారు. ఈ క్రమంలో తనకు తానే పరకాల అభ్యర్థిగా ప్రకటించుకున్నారు కొండా సుష్మిత. తన కూతురు వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ సైతం ఖండించలేదు. అయితే అభ్యర్థుల ప్రకటనపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. అభ్యర్థుల ప్రకటన సీఎం చేసినా మరొక నేత చేసినా చెల్లదని, అభ్యర్థుల ప్రకటన చేసే అధికారం కేవలం ఏఐసీసీ ఎలక్షన్ కమిటీకి మాత్రమే ఉంటుందన్నారు. దీంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే అది చెల్లదని పీసీసీ చీఫ్ అనడంతో సీఎం పీసీసీ మధ్య గ్యాప్ ఉందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే పీసీసీ చీఫ్ కావాలనే ఇలా వ్యాఖ్యలు చేశారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనతో తీవ్ర దుమారం చెలరేగుతుండటంతో సీఎం వర్సెస్ కొండా ఫ్యామిలీ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. దీనికి తోడు అభ్యర్థుల ప్రకటన చెల్లదంటూ పీసీసీ చీఫ్ కామెంట్స్ చేయడంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. మొత్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.